లైటింగ్ కండక్టర్ యొక్క పని ఏంటి? చెప్పండి. లైటింగ్ కండక్టర్ యొక్క పని ఏమిటంటే మనకి మెరుపు వచ్చినప్పుడు ఆ ఛార్జ్ తీసుకొని కింద భూమిలో పంపించిందండి. ఎస్, అంతే. టాప్లో పెడతారు, అంతేనా? ఎక్సలెంట్ ఆన్సర్, బాగా చెప్పిందమ్మా. ఓకే, వెరీ గుడ్ క్వశ్చన్. చెప్పు, కరెక్టేనా? ఎస్, బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని. సెస్మోగ్రాఫ్ అంటే ఏంటి? సి టీం వాళ్ళు డి టీం వాళ్ళు అడుగుతున్నారు. డి టీం వాళ్ళ ఆన్సర్ ఉందా మీ దగ్గర? సెస్మోగ్రాఫ్ దేనికి ఉపయోగిస్తారు? ఏదో సెస్మోగ్రాఫ్ అంటే ఏంటి? ఏం వేవ్స్? వాటినే ఆ పేరులోనే ఉంది, చెప్పు. సెస్మిక్ వేవ్స్ని రికార్డ్ చేయడానికి ఉపయోగిస్తారు సెస్మోగ్రాఫ్ని. సెస్మిక్ వేవ్స్ని కొలిసేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ అన్నమాట. రబ్బింగ్ చేయటం వల్ల ఏమవుతుంది అని అడుగుతున్నాడు. సో అది ఫ్రిక్షన్లో చదువుకుంటాం. హీట్ జనరేట్ అవ్వడం అనేది ఫ్రిక్షన్లో చదువుకుంటాం. రబ్బింగ్ అనేది ఈ కాన్సెప్ట్ అన్నమాట. ఓకేనా? రబ్బింగ్, వెరీ గుడ్. కాబట్టి మీకు కూడా 10 మార్క్స్ వచ్చింది. అరే, ఇప్పుడు ఏ టీం వాళ్ళు సి టీంని క్వశ్చన్ అడగాలి. అడగండి. వాట్ ఆర్ ద వీక్ జోన్స్? తెలుగులో ఏం చెప్పండి, నో ప్రాబ్లం. వాట్ ఆర్ ద, అదేగా వీక్ జోన్స్ అంటే ఏంటి? ఫాల్ట్ జోన్సే. అదర్ నేమ్స్ నువ్వు అడిగింది. అరే, సెస్మిక్ జోన్స్ అంటాము, లేదా వాటిని ఫాల్ట్ జోన్స్ అంటాము, వీక్ జోన్స్ అని అంటాము. అంటే ఏంటని అడుగుతున్నారు. కాదు, ఉంది, నిన్న మనం డిస్కస్ చేసాం. ఆగండి. పాసా? ఓకే, క్వశ్చన్ పాస్ అంటే ఆగండి. చెప్పురా, చెబుతున్నా. ఎర్త్ కేక్సా? ఎర్త్ ప్లేట్స్ అన్నాడు, కాదు. నెక్స్ట్ రెండు ప్లేట్స్ మధ్య ఉన్నటువంటి గ్యాప్ లేదా బౌండరీస్ని, ప్లేట్స్ యొక్క బౌండరీస్ని వీక్ జోన్స్ అంటాం. ఓకేనా? వెరీ గుడ్. లేయర్స్, క్రస్ట్, మ్యాంటిల్, మొత్తం ఎన్ని పొరలు, ఎన్ని లేయర్స్? 3 లేయర్స్. క్రస్ట్, మ్యాంటిల్, కోర్. కోర్ అనేది మళ్ళీ అగైన్ ఇన్నర్ కోరు, అవుటర్ కోరు, 2 ఉంటాయి అన్నమాట. వెరీ గుడ్. సో బాగా చెప్పారు బి టీం వాళ్ళు. ఇప్పుడు బి టీం వాళ్ళు ఏ టీం వాళ్ళకి క్వశ్చన్. అరే, క్వశ్చన్ రెడీగా ఉంది, మీరు బుక్ మూయండి. అడుగు. ఏ సంవత్సరం అని? సంవత్సరం అదేగా, ప్లస్ ఆ సంవత్సరం అని ఆ రోజు ఏ రోజు అనేది చెప్పాలా. జనవరి 26 అంట. ఇయర్ గుర్తుందా? 2001. ఓకే.
2 పాయింట్స్ అంటే చెప్పాలట. ఎర్త్ కేక్ మనకి వచ్చినప్పుడు బయట ఉన్నప్పుడు ఏం చేయాలి? సో ఇట్స్ రాంగ్ ఆన్సర్. అది లైట్నింగ్ సేఫ్టీ రా, ఎర్త్ కేక్ సంబంధించినటువంటి సేఫ్టీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూర్చున్న టీమ్స్లో ఒకళ్ళు ఏ టీం వాళ్ళు చెప్పండి. ఒకవేళ బస్సు లేదా కార్లో ఉన్నప్పుడు డ్రైవర్ కి ఒక స్లోగా క్లియర్ స్పాట్ కి తీసుకెళ్ళి ఆ షేకింగ్ ఆగిపోయేదాకా బయటికి రాకుండా ఉండాలి. ఓకే, గుడ్.